హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం పుష్ప 2 గురించి భయ. నిజానికి పుష్ప 2 గురించి ఎప్పుడో సినిమా అయిపోయింది, అలాగే కలెక్షన్స్ వచ్చేసాయి, చాలా వరకు అసలు ఒక రేంజ్లో అయితే వెళ్ళింది అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు భయ. నిజానికి పుష్ప 2 నుంచి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, అంటే కలెక్షన్ల పోస్టర్ మేకర్సే రిలీజ్ చేశారు. దాన్ని చూసిన తర్వాత నాకైతే మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. నిజానికి ఇప్పటి వరకు అసలు పుష్ప 2 సినిమా అనేది దంగల్ని దాటేసింది, అలాగే బాహుబలి 2ని దాటేసింది అని చెప్పేసి చాలా వార్తలు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అసలు ఎక్కడ మోత మోగాలో అంతకంటే ఎక్కువగా మోత మోగుతూనే ఉన్నాయి భయ. ఇది అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డాలర్లు చదవడము, ఇలాంటివన్నీ పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు వదిలిన పోస్టర్లో ఎంతవరకు నిజం ఉంది ఏమి అని చెప్పేసి ఎవ్వరు కనుక్కోలేకపోతున్నారు భయ. అయితే ఆ పోస్టర్ దాదాపు 1800 కోట్ల దాకా వచ్చిందని చెప్తున్నారు వాళ్ళైతే. కానీ ఇది ఎంతవరకు నిజము అని చెప్పేసి నెటిజన్లు అయితే కింద కామెంట్లో దొబ్బేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందే దంగలు దాటేసింది, బాహుబలి 2 దాటేసింది అన్నారు కదా. ఇప్పటికి మీరు అనుకున్న లెక్క ప్రకారం 2500 కోట్లు వచ్చిండాలి. అలాంటిది 2500 కోట్లు రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు 1800 కోట్లు వేసి మళ్ళీ పోస్టర్ రిలీజ్ చేయడం ఏంది అది ఇది అని చెప్పేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క పోస్టర్ వేసి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి మేకర్స్ మీద అయితే వీళ్ళు అయితే ఫైర్ వేయడం అయితే జరుగుతుంది భయ. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు సుకుమార్ గారు ఏమనుకుంటున్నారు, ఈ సినిమాకి ఇంత కలెక్షన్లు వచ్చింది కదా, ఈ సినిమాకి చాలా వరకు బాధపడ్డారు. అయితే ఆయన నెక్స్ట్ నేను ఏదైనా సినిమా తీయకూడదంటే అసలు నేను సినిమానే తీను అన్న కాటికి వచ్చారు భయ్ ఈ సినిమా వల్ల. ఎందుకంటే అటు అల్లు అర్జున్ గారికి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, అలాగే సుకుమార్ గారికి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటి వల్ల సినిమానే చేయను అనే స్థాయికి అయితే ఆయన వచ్చేసాడు భయ. అంత భయంకరంగా అయిపోయిందనమాట పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇదంతా పక్కన పెడితే మళ్ళీ మనకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చేసి త్రివిక్రమ్ గారితో సినిమా తీస్తున్నారు, అలాగే సుకుమార్ గారు ఎవరితో సినిమా తీస్తున్నారు అని చెప్పేసి ఇంతవరకు అయితే మనకి ఒక్క ఇది కూడా లేదు. అయితే ఈ కలెక్షన్స్ గురించి కూడా అయితే మాట్లాడుకున్నాం భయ. నిజానికి ఈ కలెక్షన్లన్నా నిజమేనా కాదా అని చెప్పేసి కూడా చాలామంది అయితే ఒక రేంజ్లో అయితే దొబ్బుతున్నారని చెప్పొచ్చు. మరి ఎంతవరకు నిజమో మీరైతే అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసాను భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి